ఆకర్షణలకు లొంగటం మానవ నైజం. కంటికి రమణీయంగా కనపడే దృశ్యానికి మనిషి ఆకర్షితుడు అవుతాడు. ఆకర్షించే దృశ్యాలు దగ్గరగా ఉన్నప్పుడు వాటి నైజం తెలుస్తుంది. దూరంగా ఉండే దృశ్యాల్లోని వాస్తవం ఏంటో తెలియదు. అందుకే దూరపు కొండలు నులుపు అని సామెత వచ్చింది. దూరంగా ఉన్న వస్తువు ఏదైనా రమణీయంగా కనపడుతుంది. వాస్తవాన్ని మరుగుపరిచే స్వభావం అందులో ఎక్కువ. దూరంగా నున్న కనిపించని కొండలకు దగ్గరగా వెళుతున్న కొద్దీ ఇంత గరుకుగా కఠినంగా ఉన్నాయేంటి అని ఆశ్చర్యం కలుగుతుంది. దూరం నుంచి కనపడినదంతా నిజం కాదని, కళ్ళు మోసం చేశాయని తెలుస్తుంది. ఆకాశ వీధిలోకి దృష్టి సారించినప్పుడు కనపడే సూర్యచంద్రులు, తారాగ్రహాలు వింత గొలుపుతాయి. వెన్నెల రేయి ఆకాశంలోకి చూస్తుంటే ఆ చందమామను చేరుకొని ఇల్లు కట్టుకొని ఉండిపోవాలనిపిస్తుంది. గ్రహాలపైకి వ్యోమనౌకలో వెళ్ళి రావాలని మనసు ఉరకలు వేస్తుంది. ఇవన్నీ దూరం నుంచి చూసి మైమరచే విషయాలే కానీ అసలు నిజాలు కావని మనిషికి తెలియాలంటే వాటి దగ్గరకు వెళ్ళి చూడాల్సిందే. మనిషి ఊహలన్నీ అభూత కల్పనలేనని, అసలు విషయాలు కావని శాస్త్రవేత్తలు పరిశోధనలు చాటాయి. ఇక్కడ కూడా దూరపు కొండలు నునుపు అనే సామెత వర్తిస్తుంది. బిడ్డకు గోరుముద్దలు తినిపిస్తూ తల్లి పాడే పాట చందమామ రావే జాబిల్లి రావే అనే పాట ఎలాంటిదో మనిషి ఊహ అలాంటిదే. ఊహలన్నీ అనుభూతికి మాత్రమే పరిమితము. వాటికి వాస్తవిక శూన్యమే. ఒక మనిషి మరొక మనిషిని అర్థం చేసుకోవడానికి కూడా ఈ సామెత వర్తిస్తుంది. చలనచిత్రాలను చూస్తున్నప్పుడు కనబడే రమణీయ దృశ్యాల్లో వాస్తవాలు వేరే విధంగా ఉంటాయి. దృశ్యం ఎప్పుడైనా మనిషిని మైమర్పిస్తుంది. ఆ దృశ్యాలన్నీ గ్రహించలేడని వేదాంతల మాట. ఈ భ్రాంతి ఎలా ఉంటుందో తెలియటానికి తాడును చూసి పాము అనుకొని భయపడటం, గాజు ముక్కను చూసి స్ఫటికం అని నమ్మటం వంటి విషయాలు తోడ్పడతాయి. మెరుస్తూ కనిపించేదంతా బంగారం కాకపోవచ్చు, రాళ్ళన్నీ రత్నాలు కాకపోవచ్చు. దేనికైనా లోతైన పరీక్ష జరగాలి. అప్పుడే అసలు స్వరూపం బయటపడుతుంది. మనిషిని కూడా దూరం నుంచి చూసి అతడి నిజస్వరూప స్వభావాలను అంచనా వేయడం సాధ్యం కాదు. ఆ మనిషితో కొంతకాలం సహచర్యం చేసినప్పుడే అతడి నైజం తెలుస్తుంది. అందం అనేది గుణాత్మకం కాకపోవచ్చు. అందంగా లేనప్పుడు మాత్రాన గుణం లేదని నిర్ధారించడం సరైన విషయం కాదు. దేనికైనా పరీక్ష ముఖ్యం, శోధన ముఖ్యం. మనిషి భ్రాంతికి లోనవుతుంటాడు. దీనికి కారణం అతడి మనోదౌర్బల్యమే. మనసు దృఢంగా ఉంటే భ్రాంతికి లోను కాకుండా నిజాన్ని తెలుసుకోగల శక్తి అలవడుతుంది. అదే మనిషిని కాపాడుతుంది. వేదాంతాలు కూడా ఈ కనపడే జగత్తు అంతా ఒక భ్రాంతి అని, లేనిది ఉన్నట్లుగా కనబడుతుందని అంటారు. కనబడుతున్న ప్రపంచాన్ని భ్రాంతి అని ఎలా అనుకుంటాం? వేదాంతుల పరిభాషలో ఇప్పుడు ఈ ప్రపంచం కనపడవచ్చు, కానీ ఇది కాలాంతరంలో ఇలాగే ఉంటుందని చెప్పలేం కనుక ఇదంతా అశాశ్వతం. సృష్టి ఆరంభంలో ప్రపంచం ఇలా లేదు, ప్రళయాకారంలో ఇలా ఉండదు కనుక ఇదంతా దృశ్యభ్రాంతి. ఇది తాత్కాలికం అన్న సత్యాన్ని తెలుసుకొని భ్రాంతిని వదిలేయాలన్నదే ఈ సామెతలోని పరమార్థం. దూరపు కొండ నునుపు అని చెప్పటానికి, దాంట్లో ఉన్న అర్థాన్ని తెలుసుకోవటానికి ఎంత పెద్ద కవిత్వం రాశారో మహానుభావులు. నిజానికి దూరపు కొండలు నులుపు అని ఊరికే అనలేదని, సామెత చిన్నదే, అర్థం చాలా పెద్దదని అర్థమయ్యేసరికల్లా చాలా టైం పట్టేసింది. ఇదంతా తెలుసుకునేసరికల్లా మనసు శరీరం అన్నీ అలసిపోయి పొట్టలో ఆకలి కేకలేస్తూ ఉండేసరికల్లా
అయ్య బాబోయ్ ఇక వెళ్ళి ఒక ముద్ద కడుపులో పడాల్సిందే అంటూ చిక్కుడుకాయ బిర్యానీ చేసేసుకొని అందులోకి కాస్త రైతా చేసుకొని ఇక వేడివేడిగా లాగిచ్చేద్దాం పదరా బాబు అనిపించేసింది ప్రాణం అయితే మాత్రం. ఓకే ఫ్రెండ్స్, బై.